మేడారం జనసంద్రమైంది. నిన్న సాయంత్రం కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగడితరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుతీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చారు. ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి మేడారం వచ్చారు. అంతకుముందు కన్నెపల్లి గ్రామస్తులు, మహిళలు అమ్మవారికి సాక నీళ్లు ఆరపోసి సాగనంపారు. ఆడపడుచులు ఒడిబియ్యం పోసి మంగళహారతులు ఇచ్చారు. మేడారం మహాజాతరలో ఇవాళ అపూర్వ ఘట్టం సాక్షాత్కరించనుంది. గిరిజనుల పూజారులు, కోయదొరలు చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీలతో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులను దర్శనమివ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతరలో ఇప్పటికే దాదాపు 60 లక్షలకు పైగా మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు తెలుస్తుంది. మరో 3 రోజుల్లో 2 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు అధికారులు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ అధికారులు. ఎల్లుండి వరకు వేడుకలు జరగనున్నాయి. జాతరకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది పోలీస్ శాఖ. జాతరలో 14,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలను సిద్ధం చేశారు. జాతర విధుల్లో ఒక ఐజీ, 2 డీఐజీలు, 20 మంది ఎస్పీలు, 140 మంది డీఎస్పీలతో భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 1 వే ట్రాఫిక్ను అమలు చేస్తున్నారు పోలీసులు. త్వరలో మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారంలో 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అమల్లోకి తెస్తామన్నారు. వలస వచ్చిన కేసీఆర్ను పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీ నేతలతో దోసి చేసి కృష్ణ నీటిని దోచుకునేందుకు సాయం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఓడించినా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొస్గి బహిరంగ సభలో కేసీఆర్పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 2,945 కోట్లతో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 360 కోట్లతో చంద్రకల్లో వెటర్నరీ కాలేజ్ నిర్మాణం, 344.5 కోట్లతో సింగిల్, డబుల్ లైన్ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు సీఎం, మంత్రులు. 6.8 కోట్లతో R&RB గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 27.88 కోట్లతో మారుమూలల గిరిజన ప్రాంతాలకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు సీఎం. 7.13 కోట్లతో బొంబ్రాపేట జూనియర్ కాలేజ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 25 కోట్లతో నీటూరులో పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు సీఎం రేవంత్. 224.50 కోట్లతో మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఫిజియోథెరపీ, 220 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు సీఎం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 60 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్కు చూపించారని చెప్పారు. కొడంగల్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్తో 130,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు ఉత్తమ్. 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిందని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్తో మాట్లాడే ధైర్యం ఉందని ప్రశ్నించారు. ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని, త్వరలోనే RRR కూడా పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణను ఎన్ని నిధులు తెచ్చారని కోస్గి బహిరంగ సభలో ప్రశ్నించారు మంత్రి. సింగరేణి క్యాలరీస్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సింగరేణిలో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఆ సంస్థ చైర్మన్ ఎండీ బలరాం నాయక్ను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి క్యాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ ఇందిరానగర్లో ఫిబ్రవరి 20న జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాదాపు 20 గుడిసెలు కాలిపోయాయి. దీంతో దాదాపు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. దీనిపై మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణ సాయంగా ఆహారం, నిత్యావసర సరుకులతో పాటు తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తామన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పేర్కొంది. గతంలో ఒకసారి సిబిఐ హైదరాబాద్లోని కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల టైంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, తాను విచారణకు హాజరు కాలేనని విచారణాధికారికి మెయిల్తో సమాచారం ఇచ్చారు కవిత. రాష్ట్రంలో 50 రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర ప్రణాళికను రూపొందించామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడానికి విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని వివరించారు. యాత్రతో అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నామన్నారు. మేడార మహాజాతర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 2 రోజుల్లో యాత్ర ప్రారంభిస్తామన్నారు కిషన్ రెడ్డి.